ఇప్పుడు నేను ఈ టమాటాలను అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ కోసేసానండి, పచ్చి కోసి నేను చెట్లు అయితే పీకేసేసాను అనమాట. మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేయటం మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి. సపోటా అయితే ఇంకా చిన్నవేనండి, ఫస్ట్లో అయితే ఇంత పెద్దగా వచ్చినాయి. ఇంకా వీటిని అయితే ఇంతే 2 డేస్లో అయితే హార్వెస్ట్ చేయాలి. ఇక్కడ కూడా అండ్ ఇక్కడ ఒకటి ఉండాలి, అది కనిపించడం లేదండి మనకి యాక్చువల్గా. నేను తర్వాత ఎదిగి చూపిస్తానండి. ఇదండి 2 డేస్లో అయితే ఈ గోంగూర టబ్బుల్లో ఉండి అన్ని గోంగూర అయితే మనకి హార్వెస్ట్ వచ్చేస్తుంది అనమాట అండి. ఇప్పుడైతే చెట్లకైతే నీళ్ళు పోసుకుంటామండి. ఇప్పుడైతే కాకరగా ఉందన్నమాట. మళ్ళీ నాకు 2 ములిసి, నాకే ఈ 2 కూడా నాకే. ఇది పూతేస్తుంది అనమాట అండి మనకి జాంకాయ చెట్టు అండి, చూసారు కదా. ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి మీరు. ఆ లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి షేర్ అయ్యేదైతే ఉంటుందన్నమాట. మీరు కంపల్సరీ లైక్ ఇవ్వండి. ఈ నీమ్ ఆయిల్ కానీ హ్యూమిక్ యాసిడ్ కానీ వేసిన కాడి నుంచి ఇది ఇంత పెద్ద ఆకు ఉంది. అసలు అబ్బో, ఒక్కొక్క ఆకు నిజంగా చాలా పెద్దగా ఉందండి. కింద దానికన్నా కొమ్మ, పైది అయితే బాగా ఎదుగుతుంది అనమాట. అదే కాయ అనుకున్న కొమ్మ. ఇక్కడైతే షుగర్ వస్తుంది, మీరు చూడొచ్చు. మీరు నీమ్ ఆయిల్ అవన్నీ వాడండి. ఇది ఇంత పెద్దగా అయితే వస్తుంది అనమాట. రిజల్ట్ నాకు చెప్పండి, ఫస్ట్ మీరు కొనుక్కోండి. బాయ్ బాయ్.